హాయ్ అండి. దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే అండి ఎంతో టేస్టీగా, హెల్తీగా, తొందరగా తయారు చేసుకునేటువంటి ఒక రైస్ ఐటెమ్‌తో అయితే మీ ముందుకొచ్చానండి. అదేనండి సాంబార్ రైస్. ఇది చేసుకోవడం సులభమండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని ఈ సాంబార్ రైస్‌లో గనక తింటే అమోఘంగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మనకి పొద్దున్నే టైం సరిపోనప్పుడు, తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు ఇలాంటి ఒక రైస్ ఐటెమ్‌నైతే చూస్ చేసుకోవచ్చండి. దీని తయారీ విధానానికైతే నేను చూపించిన గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకి రైస్‌నైతే తీసుకున్నానండి. అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకి కందిపప్పునైతే తీసుకున్నానండి. 2 స్పూన్ల వరకి పెసరపప్పునైతే నేను తీసుకున్నానండి. ఈ మూడిటిని కూడా శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసేసుకొని నానపెట్టుకొని ఉంచుకోవాలండి. కనీసం ఒక అరగంటైనా నానాలండి. అప్పుడే మెత్తగా ఉడుకుతాయండి అవి 3 కూడాను. అందుకని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందామండి. నేనైతే అండి నేను తీసుకున్న వాటికి 6 గ్లాసుల వరకి వాటర్‌నైతే తీసుకున్నానండి. రైస్ ఉడకడానికి అవి సరిపోతాయండి 6 గ్లాసులు. నేను చూపించిన ఇందాక రైస్ తీసుకున్న గ్లాస్ తోటే తీసుకున్నానండి కొలతగా నేను. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా కుక్కర్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ తీసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, క్యారెట్లు అన్నిటిని కూడాను సన్నగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. తరువాత రైస్ అవి నానపెట్టుకున్నాం కదండీ ఒక అరగంట పాటు దానిలోకైతే యాడ్ చేసేసుకుందాము. ఈ లోపలండి మనం చింతపండునైతే తీసుకుందామండి. నేనైతే నిమ్మకాయ కన్నా కూడాను కొంచెం తక్కువ సైజులోనే తీసుకున్నానండి చింతపండుని. దాన్ని కడిగేసి వేడి నీళ్ళలో నానపెట్టుకొని ఉంచుకుందామండి. తరువాత ఒక గిన్నె తీసుకొని దానిలోకి రైస్‌కి ఎంత కారం అయితే సరిపోతుందో సరిపోయే విధంగా ఎండుమిరపకాయలనైతే తీసుకున్నానండి. నాకైతే 5 ఎండుమిరపకాయలు పడతాయి. తరువాత నేను చూపించిన స్పూన్ తోటి ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం ఒక పావు స్పూన్ వరకు మెంతులు, పావు స్పూన్ వరకు మిరియాలు తీసుకున్నానండి. కొంచెం కరివేపాకును కూడా తీసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకుందామండి. నేనైతే సాయి మినపప్పు కానీ, పెసరపప్పు, పచ్చెనపప్పును కానీ నేను యాడ్ చేయట్లేదండి డ్రై రోస్ట్‌లోకి. తర్వాత కొంచెం కొబ్బరిని కూడా మనం యాడ్ చేసుకుందామండి. తరువాత చిన్నులపాయలను కూడా యాడ్ చేసుకుందామండి. కొబ్బరిని, చిన్నులపాయలని మనం వేయించాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ మీకు చూపించడం కోసం వేశాను అంతేనండి. తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా అండి మిక్సీ పట్టేసుకుందామండి. చూసారా నేను కొంచెం బరగ్గానే మిక్సీ చేసుకున్నానండి. మరి మెత్తగా అయితే నేను చేసుకోలేదు. తరువాత ఇందాక మనం కడిగి పెట్టుకున్నాం కదండీ ఆ రైస్‌లోకి ఈ పౌడర్‌ని, కొంచెం పసుపునైతే యాడ్ చేసేసుకుందామండి. తరువాత మనం కుక్కర్ మూత పెట్టేసుకొని కనీసం ఒక 4 లేదా 5 విజిల్స్ రావాలండి. రైస్ చాలా మెత్తగా ఉడికిపోవాలండి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా? ఇప్పుడైతే అండి కుక్కర్ పెట్టుకున్నాం కదా! విజిల్స్ అయితే వచ్చేసినాయండి. కుక్కరు ఆరిపోయిన దాకా వెయిట్ చేసి మూత అయితే తీసుకోండి. చూసారా రైస్ ఎంత మెత్తగా పప్పు, అన్నం అన్నీ కూడాను ఉడికిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ రైస్‌కి సరిపోయే విధంగా సాల్ట్‌ని, చింతపండు గుజ్జుని అయితే యాడ్ చేసుకుందామండి. ఒక గ్లాసు వరకైతే నేను తీసుకున్నానండి పలచగా పిసికేసుకొని. ఇది సాంబార్ రైస్ కాబట్టి దీని మొత్తాన్ని కూడా ఒక్కసారి కలపెట్టేసుకోనండి. స్టవ్ పైన చింతపండు పచ్చివాసన పోయే విధంగా రైస్ మొత్తం కూడా ఇంకా మెత్తగా అయ్యే విధంగా గుజ్జులాగా ఉడికించుకుందామండి ఒక్కసారి. చూసారా చింతపండులో ఉడికిపోయి రైస్ అంతా కూడా ఎంచక్కా గుజ్జులాగా వచ్చేసిందండి సాంబార్ రైస్. మీకు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే యాడ్ చేసేసుకోండి మీరు. నేనైతే కేవలం క్యారెట్ని మాత్రమే యాడ్ చేసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. దీన్నైతే మనం తాలింపు చేసుకుందామండి. మీకు కావాలంటే అచ్చ నెయ్యితో అయినా వేసుకోండి లేదా నూనెతో అయినా వేసుకోండి. నేనైతే నూనెతోటే వేసుకుంటున్నానండి తాలింపు. తరువాత ఎండుమిరపకాయలని, తాలింపు గింజల్ని వేసుకొని మనం వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మనం వేయించుకుందామండి చక్కగాను. దీన్ని మనం ఉడికించి ఉంచుకున్నటువంటి రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. చూసారా ఎంతో టేస్టీగా ఉండేటువంటి సాంబార్ రైస్ అయితే తయారైపోయిందండి.
మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.